ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న 'బిగ్ బాస్' సీజన్ 8 ప్రారంభమైపోయింది. ఏంటి ఇప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారా? ఎవరబ్బా అంత సీన్ లేదని చాలామంది అనుకుంటారు. కానీ ఒక్కసారి సీజన్ ప్రారంభమైన తర్వాత ఉంటది అసలు రచ్చ. ఇకపోతే 'బిగ్ బాస్' సీజన్ 8 స్టార్ మా ఛానెల్‌లో సెప్టెంబర్ 1 ఆదివారం రాత్రి 7 గంటల నుంచి ప్రారంభమైంది. మూడో సీజన్ నుంచి వరుసగా హోస్ట్ చేస్తూ వస్తున్న నాగార్జునే ఈ 8వ సీజన్ కూడా హోస్టింగ్ చేస్తున్నారు. అయితే గత సీజన్ల కంటే భిన్నంగా 'బిగ్ బాస్' ఆట కొనసాగబోతుంది. ప్రతి సీజన్‌లోనూ ఒక్కో కంటెస్టెంట్‌ని హౌస్‌లోకి పంపేవారు. అయితే ఈ సీజన్‌లో ఆటను జంటగా మొదలుపెట్టిస్తున్నారు. ఒక్కో కంటెస్టెంట్‌ని కాకుండా ఇద్దరిద్దరుగా హౌస్‌లోకి పంపుతున్నారు. మొత్తం 7 జంటల్ని అంటే మొత్తం 14 మంది కంటెస్టెంట్‌ని హౌస్‌లోకి పంపిస్తున్నారు. మరి హౌస్‌లోకి వెళ్ళిన ఆ 14 మంది కంటెస్టెంట్స్ ఎవరు? హౌస్‌లోకి అడుగుపెట్టిన తొలి రోజే వాళ్ళకి ఎలాంటి షాక్‌లు ఇవ్వబోతున్నారు? నాగార్జున పెట్టిన ఫిట్టింగ్‌లేంటి? నేటి ఎపిసోడ్ ఎలా సాగిందో పూర్తి వీడియోలో చూద్దాం పదండి ఫ్రెండ్స్. అందుకంటే ముందు మన ఛానెల్‌ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆన్‌లో పెట్టుకోండి. నేను చేసే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ప్రతి సీజన్‌లో నాగార్జున ఇంట్రో స్పెషల్ సాంగ్‌తో స్టార్ట్ అయ్యేది. కానీ ఈసారి 'బిగ్ బాస్' సీజన్ 8 ఇన్ఫినిటీ థీమ్ మ్యూజిక్‌తో స్టార్ట్ అయింది. ఆ తర్వాత దేవర సాంగ్‌కి స్టెప్పులు వేశారు. అనంతరం హౌస్‌లోకి వెళ్ళిన నాగార్జున హౌస్ మొత్తం చూపించారు. ప్రకృతికి దగ్గరగా ఉండేటట్టు హౌస్‌ని ఏర్పాటు చేశారు. ఏ సీజన్‌లోనూ లేనట్టుగా స్పెషల్ రూమ్ ఇన్ఫినిటీ రూమ్‌ని చూపించారు. ఆ ఇన్ఫినిటీ రూమ్‌ని ఇప్పుడు కాదు ఆటలోనే చూపిస్తా అని చెప్పారు. ఆ తర్వాత బెడ్‌రూమ్‌లను ఒక్కొక్కటిగా చూపించారు. తూనీగా, నెమలి, జీబ్రా ఈ 3 డిఫరెంట్ బెడ్‌రూమ్‌లను చూపించారు. హౌస్ మొత్తం చూసేసాం. ఆ తర్వాత హౌస్‌లో ఉండే కంటెస్టెంట్స్ ఎవరో చూద్దాం పదండి అంటూ కంటెస్టెంట్స్‌ని చూపించడం స్టార్ట్ చేశారు నాగార్జున. ఫస్ట్ కంటెస్టెంట్‌గా 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ నటి యష్మి గౌడ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. 'గబ్బర్ సింగ్‌కి' లైన్ వేసే పాటతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత రెండో కంటెస్టెంట్‌గా సీరియల్ నటుడు నిఖిల్ ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఒక్కొక్కరిని హౌస్‌లోకి పంపకుండా జంటగా పంపిస్తున్నారు కాబట్టి దానిలో భాగంగా రెండో కంటెస్టెంట్‌ని నిఖిల్‌ని పిలిచారు. ఆ తర్వాత యష్మి గౌడ, నిఖిల్ ఇద్దరిని కలిపి హౌస్‌లోకి జంటగా పంపించారు. వాళ్ళిద్దరూ వెళ్లి హౌస్‌లో అడుగుపెట్టారు. ఆ తర్వాత మూడో కంటెస్టెంట్‌గా నటుడు, యూట్యూబర్ అభయ్ నవీన్ ఎంట్రీ ఇచ్చారు. నాలుగో కంటెస్టెంట్‌గా ప్రేరణ ఖమ్మం ఎంట్రీ ఇచ్చింది. ప్రేరణ, అభయ్ నవీన్‌లను రెండో జంటగా హౌస్‌లోకి పంపించారు. 2 జంటల్ని హౌస్‌లోకి పంపిన తర్వాత 35 మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా రానా, నివేదిత థామస్ బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చారు. అనంతరం బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లి హౌస్‌లో ఉన్న 2 జంటలతో ఫన్నీ టాస్క్ ఆడించారు. అనంతరం బిగ్ బాస్ సీజన్ 8లోనే బిగ్ ట్విస్ట్‌ని రివీల్ చేశారు నాగార్జున. అసలు ఈ సీజన్ మొత్తానికి కెప్టెన్ అనేవాళ్ళు ఉండరని, ఎవరికి ఇమ్యూనిటీ కూడా ఉండదని చెప్పారు. ఐదో కంటెస్టెంట్‌గా హీరో ఆదిత్య ఓం ఎంట్రీ ఇచ్చారు. ఆరో కంటెస్టెంట్‌గా నటి సోనియా ఆకుల ఎంట్రీ ఇచ్చింది. అనంతరం మూడో జంటగా సోనియా, ఆదిత్య ఓంలను హౌస్‌లోకి పంపించారు. ఏడో కంటెస్టెంట్‌గా బెజవాడ బేబక్క హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈమె వీడియోనే ఓవర్ యాక్షన్ అనుకుంటే స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత కూడా ఓవర్ యాక్షన్ మామూలుగా లేదు. తొలి వారంలోనే ఎలిమినేట్ అయ్యే లక్షణాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. నాగార్జునను చూసి తెగ సిగ్గుపడుతూ ఓ పాట కూడా పాడేసింది. స్టేజ్ పైన ఉన్న నాగార్జున ఆపే అని అన్నారంటే ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎనిమిదో కంటెస్టెంట్‌గా శేఖర్ భాష ఎంట్రీ ఇచ్చారు. నాలుగో జంటగా శేఖర్ భాష, బెజవాడ బేబక్కలను హౌస్‌లోకి పంపించారు. మన జంట బక్క బేబక్క అంటూ శేఖర్ భాష పంచ్ వేశాడు బెజవాడ బేబక్కను చూసి. ఆ తర్వాత శేఖర్ భాషపై పాట పాడేసింది బేబక్క. ఆ తర్వాత నాగార్జునను అడిగి మరీ హగ్ ఇప్పించుకుంది బేబక్క. తర్వాత 9వ కంటెస్టెంట్‌గా కిరాక్ సీత ఎంట్రీ ఇచ్చింది. 10వ కంటెస్టెంట్‌గా సీరియల్ నటుడు నాగమణికంఠ ఎంట్రీ ఇచ్చాడు. తన లైఫ్ స్ట్రగుల్స్ చెప్పి అందరిని ఏడిపించేశాడు నాగమణికంఠ. ఐదో జంటగా కిరాక్ సీత, మణికంఠలను హౌస్‌లోకి పంపించారు. మణికంఠ మాత్రం చాలా మెచ్యూర్డ్‌గా మాట్లాడాడు. హౌస్‌లోకి వెళ్ళిన కంటెస్టెంట్స్‌లో చాలా ఇంట్రెస్టింగ్ అనిపించాడు. అనంతరం 'సరిపోద శనివారం' మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా నాని, ప్రియాంక మోహన్ బిగ్ బాస్ స్టేజ్ మీదకి వెళ్లారు. అనంతరం హౌస్‌లోకి వెళ్లి బిగ్ బాస్ జంటలతో టాస్క్ ఆడించారు. ఆ టాస్క్‌లో శేఖర్ భాష విజయం సాధించాడు. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్‌కి కెప్టెన్ ఉండడంటూ బాంబు పేల్చాడు నాగార్జున. ఆ తర్వాత మరో బాంబు పేల్చారు. నో రేషన్ అని అన్నారు. దీని అర్థం ఏంటంటే లిమిట్‌లెస్‌గా మీరు రేషన్ గెలుచుకోవచ్చని. ప్రతీదీ గెలుచుకుంటూనే వస్తుందని చెప్పారు. అంటే టాస్క్‌లు గెలిస్తేనే రేషన్ వస్తుందని ట్విస్ట్ ఇచ్చారు నాగార్జున. 11వ కంటెస్టెంట్‌గా నాగపంచమి సీరియల్ హీరో పృథ్వీ ఎంట్రీ ఇచ్చారు. 12వ కంటెస్టెంట్‌గా రచ్చరంబోల యాంకర్ విష్ణుప్రియ ఎంట్రీ ఇచ్చింది. కుర్చీ మడతపెట్టి అంటూ డాన్స్‌తో బిగ్ బాస్ స్టేజ్‌ని షేక్ చేసింది. తనకు తగ్గ సాంగ్‌ని సెలెక్ట్ చేసుకుంది విష్ణుప్రియ. ఆరో జంటగా విష్ణుప్రియతో పాటు పృథ్వీని హౌస్‌లోకి పంపించారు నాగ్. మొత్తానికి పెళ్లి కాని వాళ్ళతో పేర్లయితే బాగానే సెట్ చేశారు. ముందు ముందు మ్యాటర్ ఏంటో గట్టిగానే ప్లాన్ చేసినట్టు ఉన్నారు ఈ పేర్లను చూస్తుంటే. 13వ కంటెస్టెంట్‌గా డాన్సర్ నైనికి ఎంట్రీ ఇచ్చింది. తన డాన్స్‌తో స్టేజ్‌ని షేక్ చేసింది. 14వ కంటెస్టెంట్‌గా యూట్యూబర్ అఫ్రీది హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. అఫ్రీది, నైనికలను కలిపి ఏడో జంటగా హౌస్‌లోకి పంపారు నాగ్. చివరిలో బిగ్ బాస్ ఆస్థాన దర్శకుడు అనిల్ రావిపూడిని హౌస్‌లోకి పంపించారు. హౌస్‌లోకి వెళ్లి లక్కీ డ్రా, స్వైప్ అంటూ హడావిడి చేశాడు. తొలి రోజు ఎలిమినేషన్ అంటూ మణికంఠని డోర్ వరకు తీసుకొచ్చి టెన్షన్ పెట్టించాడు. ఇక ఇప్పటికి కంటెస్టెంట్‌కి 2 బ్యాడ్ న్యూస్‌లు చెప్పారు. కెప్టెన్ ఉండరని, రేషన్ ఉండరని చెప్పారు. ఇక మూడో బ్యాడ్ న్యూస్ కూడా ఉంటుందని చెప్పారు. నో ప్రైజ్ మనీ అని ట్విస్ట్ ఇచ్చారు. ప్రైజ్ మనీ కూడా పెంచుకుంటూ వెళ్లాల్సిన బాధ్యత కంటెస్టెంట్స్‌దే అని పెద్ద మెలిక పెట్టారు బిగ్ బాస్. అన్‌లిమిటెడ్ ప్రైజ్ మనీ అని చెప్పారు బిగ్ బాస్.
ఇక 3 బ్యాడ్ న్యూస్‌లు చెప్పడం అయిపోయిన తర్వాత హౌస్‌కి తాళం వేసి గుడ్ నైట్ చెప్పేశారు నాగార్జున. ఇక ఒకసారి ఫైనల్ లిస్ట్ చూస్తే యష్మి గౌడ, నిఖిల్, అభయ్ నవీన్, ప్రేరణ కంబం, ఆదిత్య ఓం, సోనియా ఆకుల, బెజవాడ బేబక్క, శేఖర్ భాష, కిర్రాక్ సీత, నాగమణికంఠ, పృథ్వీరాజ్, విష్ణుప్రియ, నైనిక, నబీల్ అఫ్రీది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి ఎపిసోడ్. ఈ అందరిలో మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి లేటెస్ట్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక నుండి మన ఛానెల్‌లో బిగ్ బాస్ సంబంధించిన డైలీ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. సో మన ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరో వీడియోతో మీ ముందు ఉంటా. అంతవరకు సైనింగ్ ఆఫ్.